ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. మరొక నూతన సంవత్సరంలోనికి మనందరినీ కూడా క్షేమముగా సురక్షితముగా నడిపించినటువంటి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. గతించినటువంటి కాలములో ఎదురైనటువంటి చేదైనటువంటి జ్ఞాపకాలను మరచి ఈ సంవత్సరంలోనైనా నా జీవితంలో అన్నీ బాగుండాలి, అంతా సవ్యముగా ఉండాలి, ప్రతిదినము నాకు శుభదినం కావాలి అని కోరుకుంటూ కోటి ఆశలతోనూ ఎన్నో నూతనమైనటువంటి తీర్మానములతోనూ రెట్టించినటువంటి ఉత్సాహముతోనూ ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కొని ప్రవేశించినటువంటి మీకు, మీ కుటుంబాలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించి తన మహాకృపలో భద్రపరిచి ఈ సంవత్సరం అంతటా సమృద్ధితో నడిపించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సో మనమందరము కోరుకున్నటువంటి రీతిలో ఈ సంవత్సరం అంతా బాగుండాలి, సవ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచన, ఆశ మనందరికీ ఉంటుంది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే మనము అడుగు పెట్టినటువంటిది ఇది ఒక క్రొత్త ప్రయాణం. ఈ ప్రయాణం ఎలా ఉండబోతుందో మనకు తెలియదు. ఈ ప్రయాణములో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయో తెలియదు. ఈ ప్రయాణం నిజంగా ఎంత క్షేమకరంగా, ఎంత శుభకరంగా ఉంటుందో కూడా మనకు తెలియదు. అయినప్పటికీ కూడా ఇలాంటి ప్రయాణంలోనికి మనమందరము కూడా నడిచి వెళ్ళటానికి ముందుకు వెలుచు ఉన్నప్పుడు 3 విషయములు నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రయాణం ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా నీవు ప్రతి స్థలంలోనూ కూడా ఆనందంగాను క్షేమంగాను ముందుకు వెళ్ళగలుగుతావు. వాటిని గురించే మనం ఆలోచన చేద్దాం. పౌలు దెసలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినటువంటి, చదువుకున్నటువంటి ఆ మాటలో 3 విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఒకటి, విశ్వాసిగా దేవుని బిడ్డగా నువ్వు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి 3 విషయములలో ఒకటి ఏంటంటే ప్రభువు నమ్మదగిన వాడు అని జ్ఞాపకం చేసుకో. నిజమే, మనము నమ్మదగిన వారము కానప్పటికీ కూడా దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి ఉన్న నిర్దిష్టమైనటువంటి గుణాలలో ఇది ఒకటి. దేవుడు తన నమ్మకత్వాన్ని గురించి బైబిల్ గ్రంథం అంతటా కూడా రాయించాడు. అందుకనే కీర్తనాకారుడు 46వ కీర్తన 1లో అంటాడు, ఆపత్కాలములలో సహితము ఆయన నమ్ముకొనదగినటువంటి సహాయకుడు అని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి గతించినటువంటి సంవత్సరం అంతటా నమ్మదగినటువంటి దేవునిగా నీ కష్టాలలో, నష్టాలలో, బాధలలో నీకు సహాయము చేసి కృంగిన వేళ నిన్ను లేవనెత్తి ముందుకు నడిపించినటువంటి ఆయననే ఈ సంవత్సరం అంతటా కూడా ప్రతి దినము ప్రతి పరిస్థితుల్లోనూ ఆయన నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటాడు అనేటువంటి సంగతిని గ్రహించి నీవు ముందుకు కొనసాగు. రెండవదిగా పౌలు జ్ఞాపకం చేసినటువంటి మాట, ఆయన మిమ్ములను దుష్టత్వము నుండి కాపాడును అనేటువంటి మాట కూడా తెలియచేస్తున్నాడు. కీడుల నుండి, దుష్టత్వం నుండి, శోధనల నుండి ఆయన కాపాడేటటువంటి దేవుడు. అపాయముల నుండి, అనారోగ్యముల నుండి మనల్ని కాపాడేటటువంటి దేవునిగా ఆయన మనకు ఎల్లప్పుడూ ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ఈ నూతన సంవత్సరం అంతటా కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. మూడవదిగా ఆయన మిమ్ములను స్థిరపరిచేటటువంటి వాడు. ఈ సంగతిని కూడా మర్చిపోకు. మన జీవితంలో బలహీనపరిచేటటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆయన మనలను బలపరిచేవాడు, మనలను స్థిరపరిచేటటువంటి వానిగా కూడా ఉన్నాడు అనేటువంటి సంగతిని కూడా జ్ఞాపకం చేసుకో. కాబట్టి ఈ నూతన సంవత్సరంలోని కలలతో, కోరికలతో ప్రారంభిస్తున్నటువంటి నీవు అవి కలలుగా, కోరికలుగా మిగిలిపోకుండానట్లుగా నీవు ఎదుర్కొనే ప్రతి దినములో కూడా దేవుడు నమ్మదగిన వాడిని జ్ఞాపకం చేసుకో. దుష్టత్వం నుండి కాపాడేవాడని జ్ఞాపకం చేసుకో. బలపరిచేటటువంటి వాడని జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృపను మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన.
మా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఇక నూతన సంవత్సరమును మాకు అనుగ్రహించారు. ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం అంతటా నీ బిడలమైనటువంటి మాకు క్షేమాన్ని విస్తరింపచేసి దేవా, ఈ యొక్క చిన్న ధ్యానము ద్వారా మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారముగా మాకు తోడుగా ఉండి మాకు సహాయము చేస్తూ మమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడుతూ ముందుకు నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మరొక మారు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడి మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.